కలిసి ఎస్టీలని, మైనార్టీలని, ఓసీలని కూడా అందరినీ కూడా కలుపుకొని ఒక కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదట ప్రపంచానికే ఈరోజు తలమానికమైనటువంటి ఇంటర్నేషనల్ సిటీ అయినటువంటి తిరుపతి పట్టణంలో మనం స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది మన అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం, మనం గర్వపడ్డదిగా విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ నెల అంటే జూలై 6వ తారీఖున జరగబోయేటువంటి బీసీల యొక్క ఆత్మ గౌరవ భరోసా సభని ఇందిరా మైదానంలో జరుపుకుంటా ఉన్నాం. దానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ కోరడానికి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా శాసనసభ్యులు మరి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. మేమందరం కూడా ఆయన కలిసి మాకు మద్దతు ఇవ్వని చెప్పి అడగాలనుకున్నాం. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారంట ఇప్పుడు. కాబట్టి అటు శాసనసభ్యుల వారిని కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ముఖ్యంగా మీరందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ 6వ తారీఖున తిరుపతిలో ఇందిరా మైదానంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ సభకి ఒక్క ఎస్సీ బీసీలే కాదు, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఓసీలు కానీ అన్ని వర్గాలు రావాలని చెప్పి, ఇది కులాలకు అతీతంగా మేము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి దీన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి అనగాని సత్యప్రసాద్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారు ఆయన్ని ఈరోజు తలైవారా 100 మిత్రులారా, రేపు తిరుపతిలో జూలై 6వ తారీఖు ఆదివారం నాడు ఇందిరా మైదానంలో కనీ విని ఎరగని రీతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర ఉన్నత కులాలకు చెందిన పేదవాళ్ళందరూ కూడా పాల్గొని జరపబోయే ఒక పెద్ద బీసీ ఆత్మగౌరవ భరోసాకి అందరిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇది ప్రధానంగా మీకు ఇచ్చిన కరపత్రం డాక్యుమెంట్లోనే ఉంది. ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ, దళిత సంఘాలకు నాయకత్వం వహిస్తూ, బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఒంటరిగా ఉండి ఏ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మ గౌరవ సభ ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సపరేట్ వర్గాలు కాదు, ఒకటే వర్గము అన్న నినాదాన్ని సైంటిఫిక్ రీజన్గా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ బీసీ ఆత్మ గౌరవ సభని ఇందిరా మైదానంలో రేపు నెల 6వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక సంస్థ ఏదైనా కూడా స్టార్ట్ అయిన తర్వాత రకరకాల సందేహాలు, క్వశ్చన్లు రావడం సహజమే. మీరు మీ అన్ని సమాధానాలకు మేము ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు చదవగలిగితే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంతవరకు ఈ సమాజం పట్ల అందరూ బాధ్యతతో పనిచేసిన వాళ్ళు